ఐయూఐ చేయించుకోవాలంటే ప్రీ రిక్విజిట్స్ ఏముంటాయి? నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఐయూఐ చేయించుకునే ముందు బేసిక్ ప్రీ రిక్విజిట్స్ ఏముంటాయి అంటే హస్బెండ్ సైడ్ నుంచి సెమెన్ అనాలిసిస్ అనేది అయ్యి ఉండాలి. వీర్య కణాల కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ మనం చూడాలి. కౌంట్ అనేది అట్లీస్ట్ 12-15 మిలియన్ ఉంది అంటేనే మనం ఐయూఐకి ఎలిజిబుల్. ఒకవేళ మీ కదలికలు అనేవి 32% కన్నా తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంటే మనము ఐయూఐ చేయించుకోవచ్చు. అట్లీస్ట్ యాక్టివ్ మొటిలిటీ అనేది మీకు 20% పైన ఉండాలి. అలా కూడా లేదు అంటే అప్పుడు మనము ఐయూఐకి ఎలిజిబుల్ కాదు. ఎలిజిబుల్ కాదు ఇన్ ద సెన్స్ ఏమవుతుంది, ఇప్పుడు ఐయూఐలో మనం చేసేదేంటి, మీ శాంపిల్ తీసుకొని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపల వరకు మీ శాంపిల్ అనేది డ్రాప్ చేస్తాం. సో ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత అక్కడి నుంచి వీర్య కణాలే అండం వరకు వెళ్ళాలి, ట్యూబ్లో రీచ్ అవ్వాలి. సో దీనికే కదలికలు అనేవి కావాలి. ఇన్ కేస్ ఆ కదలికలు అనేవి తక్కువ ఉన్నాయి అంటే మనం శాంపిల్ ఎక్కడ వేసామో అక్కడే ఉండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మీ సక్సెస్ రేట్స్ అనేవి డ్రాస్టికల్గా డ్రాప్ అవుతాయి. ఐయూఐలో నార్మల్గా సక్సెస్ రేట్ 15-20% ఉంటుంది. ఇన్ కేస్ మీకు మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా మీకు 10% కన్నా కూడా తక్కువగా ఉంది మొటిలిటీ అంటే అప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి అరౌండ్ 5% వరకు కూడా ఉండడం అనేది కష్టంగా ఉంటుందండి. సో మేల్ సైడ్ నుంచి సెమెన్ అనాలిసిస్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫీమేల్ సైడ్ నుంచి కంపల్సరీగా అవ్వవలసిన పరీక్ష అనేది ఏంటి, ట్యూబల్ ఎవాల్యుయేషన్ అంటే ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్. దీనిలో మనం ఏం చేస్తామో గర్భాశయం పక్కన ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో ఫాలోపియన్ ట్యూబ్స్, ఇవే మనకి మెయిన్ స్ట్రక్చర్స్. ఎందుకు అంటే బేబీ అనేది ఇందులోనే ఫామ్ అవుతుంది. అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత ట్యూబ్లోకి వెళ్ళాలి. తర్వాత వీర్య కణాలు మనం గర్భాశయంలో డ్రాప్ చేసేవి కూడా అవి ట్యూబ్లోనే వెళ్ళి అండంతోని ఇక్కడ కలుస్తుంది. సో ఇక్కడ మీకు ప్రెగ్నెన్సీ అనేది అంటే బేసికల్గా ఇక్కడే బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నిలిచిన తర్వాత అది మళ్ళీ వచ్చి గర్భాశయంలో అతుక్కుందంటే మీకు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో ట్యూబ్ టెస్ట్ అనేది అవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది పేషెంట్స్ని చూసినప్పుడు వాళ్ళు ట్యూబ్ టెస్ట్ లేకుండానే ఐయూఐ ప్రొసీజర్ అనేది కూడా చేయించుకొని ఉంటారు. అది ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ట్యూబల్ ఎవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉండే అవకాశం అనేది చాలామందికి ఉంటుందన్నమాట. అందుకే మీ ట్యూబ్ టెస్ట్ అనేది ఫస్ట్ చేయించుకోండి. అది ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి అంటేనే ఐయూఐకి ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ సింగిల్ ట్యూబ్ అనేది ఓపెన్ ఉన్నా కానీ ఐయూఐ అనేది ప్రయత్నించుకోవచ్చు అండి. సింగిల్ ట్యూబ్తోని కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. సో మేల్ సైడ్ నుంచి కంపల్సరీగా సెమెన్ అనాలిసిస్ అవ్వాలి, ఫీమేల్ సైడ్ నుంచి ట్యూబల్ ఎవాల్యుయేషన్ అనేది అవ్వాలి. ఈ 2 టెస్టులు అనేది అయిన తర్వాతనే మీరు ఐయూఐకి ఎలిజిబుల్ అయితేనే అప్పుడు మీరు అలాంటి కేసులో ఐయూఐ చేయించుకుంటే మీకు హైయెస్ట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.